జ్ఞానేశ్వర్ గారు మరికొద్ది క్షణాల్లో మన వేదిక దగ్గరికి చేరుకుంటా ఉన్నారు. దయచేసి అక్కడ లాస్ట్ లో ఉన్న వాళ్ళు చైర్స్ అక్కడ ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ లో దయచేసి మీరు అందరు కూడా మీ చైర్లలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు వద్దు, దయచేసి అక్కడ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి. అందరిని తీసుకొచ్చేసి వాళ్ళ కేటాయించిన చైర్లలో కూర్చొని పెట్టాలి. దయచేసి వాళ్ళని శుభ్రమైనటువంటి పార్టీలు జ్ఞానేశ్వర్ మీకు తెలుసు, ఎప్పుడు పిలిచినా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న ప్రజలతో మమేకమై ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ రోజు మన ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పంపించారు. వారితో పాటు మన పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వికారాబాద్ ఎక్స్ఎమ్మెల్యే గారు, అదే విజయ్ కుమార్ గారికి వైస్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న రాజు గౌడ్తో పాటు పార్టీ అధ్యక్షులు యాలాల్ బషీరాబాద్ సంబంధించిన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సోదరులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా అన్న చెల్లెళ్ళకి, మా అక్క తమ్ముళ్ళకి, మీ తాండూరు ఆడబిడ్డగా మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు కూడా. రోహిత్ అన్నీ మాట్లాడి ఉన్నాడు. ఏదైనా చెప్పుదామా మిగిలిపోయిందంటే ఏం కనిపిస్తలేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గారు 3 సార్లు ముగ్గురిని పంపించారు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపించారు. కేసీఆర్ పంపించింది కదా అని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించారు. రెండవది రంజిత్ రెడ్డి గారిని పంపించారు. రంజిత్ రెడ్డి గారు ఈ జిల్లా కాకపోయినా ఎక్కడోడు ఏం కథ ఏమని ఆలోచించకుండా కేసీఆర్ పంపించాడని ఒకే ఒక మాటతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించాం. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో సేవలు అందించిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఈసారి కేసీఆర్ గారు పంపించారు. పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరూ కూడా వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాక కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి బిడ్డను జైలుకు పంపించినప్పుడు, అరెస్ట్ చేస్తున్నప్పుడు నవ్వుకుంటూ పోయి అవతల కండువా మార్చుకున్నాడు. చూడండి, నిజంగా మానవత్వం లేని మనిషి. ఖచ్చితంగా ఈరోజు ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అయితే ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో ఏం చేసిందని చూసిన విషయాన్ని రోహిత్ రెడ్డి గారు చెప్పినారు. కానీ ఒక వారం రోజుల నుండి కేసీఆర్ గారు బస్ వేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే తండోపతండాలుగా వచ్చి ఒకటే చెప్తున్నారు, అయ్యా నేను బోడగొట్టుకున్నాం, మేం నష్టపోయినాం, మేం మోసపోయినాం, ఈ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్తున్న విషయాన్ని మీరందరూ టీవీలలో చూస్తున్నారు. అందరు కూడా ఈరోజు కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు వణుకు పుట్టింది. కేసీఆర్ ఇట్లాగే తిరుగుతూ ఉంటే ఒక్కరు కూడా మా ముఖం చూడరిగా, కేసీఆర్ నాపితేనే మా ముఖం చూస్తారని 2 రోజుల నుండి ఆయనను మాట్లాడకుండా, ఎవరి దగ్గర పోకుండా, మైక్ పట్టుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కావాలని. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయి కుట్ర పని ఈరోజు కేసీఆర్ని 2 రోజుల నుండి మాట్లాడకుండా చేస్తున్నారు. కానీ నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు, నేను మాట్లాడకపోతే నా వెనుకున్న నా నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి బయలుదేరుతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడే మా ఆనంద్ చెప్తా ఉన్నాడు పక్కన, ఏం మాట్లాడిండు ఒకసారి చూపియండి మేడం, ఏం చెప్పినాడు, 2-3 అడగండి చాలు, రోహిత్ అన్ని చెప్పినాడు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్కి వచ్చినప్పుడు కానీ, రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కానీ ఏమేమి మాట్లాడాడు మనందరికీ తెలుసు కదా. ఒక 2-3 విషయాలు చెప్తాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వచ్చిందా? నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ గురించి, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, December 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసిండా తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అయిందా 2 లక్షల రుణమాఫీ? అయిందా? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇస్తున్నాడా? రూపాయి ఫీజు కట్టకుండానే పరీక్షలన్నా
ఇట్లా ఒక 2-3 మాటలు చెప్తున్నాము. ఇదే కాదు, ఏం చెప్పిండు, రాగానే 500 రూపాయలకు గ్యాస్ ఇస్తాడు, ఇచ్చిండా? రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ పంపిస్తున్నాడు. దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్త ఏం నేర్చిండు, ఈ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు, చూస్తున్నాం కదా. యాదగిరిగుట్ట పోతేనేమో నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి, గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టి, అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, బాబాయ్ ఇప్పుడు ఇక్కడెక్కడ వస్తాడో నా మీద ఒట్టేడ పెడతాడో, రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిందాకా అనుకుంటున్నాడు. ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ 2-3 నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే 5 నెలల నుండి ఏమైనా పని చేసిండ్రా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మోసపోయినారు ఉన్నా కూడా, ఏ సమస్యలున్నా కూడా రోహిత్కి బలం అవుతాడు, మీకు బలం అవుతాడు. పార్లమెంట్లో మీ గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తాడని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఇంటికి పోయి నల్ల అయిపోయి నీళ్ళు తాగితే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఊర్లో పోగానే ఎండగొట్టంగానే చెట్టు నీడకపోతే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. 24 గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంట్ పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు. ఒకటి కాదు, ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ 1,00,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలందరూ. ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఉంటే రోహిత్ రెడ్డి వచ్చి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే, ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు. తులం బంగారం దేవుడెరుగు చెక్కు లేదని తిట్టుకుంటున్నారు. అవ్వలు అందరూ ఏమనుకున్నారు? ఫస్ట్ కాగానే 5వ తారీఖు దాకా పెన్షన్ పడుతుండే, కానీ ఇప్పుడు ఏమైంది? మొన్న 26వ తారీఖు దాకా పెన్షన్ వేయలేదు. ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ? అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే 5వ తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు. మధ్యలో ఒక నెల డుమ్మనే కొట్టిండు, గుంజుకున్నారు. అది కూడా 2,500 ఇస్తారు. వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. గివ్వే అడుగుదాము. ఊళ్ళో ఏమడుగుదాము? రైతు బంధు 15,000 వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోట్లు వేసుకోండి, పడులందరూ కేసీఆర్ కోటేయండి చెప్పండి. ఈరోజు 2,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కేసీఆర్ కోటేయమనండి, 4,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకోమనండి. ఇవి చెప్పుదాం. ఊళ్ళో కిందికి పోయి ఒక్కొక్క దగ్గరికి పోయి ఇవన్నీ చెప్పి మనమందరం కూడా కారు గుర్తు కోటేసి వేపించి పెద్ద ఎత్తున మళ్ళీ పొరపాటున గిట్ట అటు ఇటు ఓటేస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతే, ఏం చేయకపోయినా కూడా మా కోట్లు వేస్తున్నారని ఇంకా విర్రవీగిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కర్రు గార్చి వాత పెట్టాలి. అంటే ఓటు ధరనే సమాధానం చెప్పాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించండి అని మీకు అందరికి పేరు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ బిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాడు. మరి ఈరోజు మనకందరికి కూడా తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతోని ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిందో కూడా మనకందరికి తెలుసు. మన పక్కనే కొంతమంది మోసగాళ్ళు జతై మనకు వెన్నుపోటు పొడిచిర్రు, మనం నమ్మించి మోసం చేసిర్రు. అయితే మరి ఆ భగవంతుడు కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లకు కూడా తగిన బుద్ధి చెప్పిండు, తగిన శాస్త్రి చేసిండు. గీ మహేందర్ రెడ్డి కుటుంబంని గీడికెళ్ళి తంతే చేవలలో పడ్డారు, చేవలలో అంతే మల్కాజ్గిరిలో పడ్డారు. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు కూడా తయారున్నారు తల్లరికే. ఇక ఇంట్లో పోయి పడతారు. దరిద్రం పోయింది మన జిల్లాకు. అంతేకాదు ఇక ఆయన కొంతమంది చెంచగాళ్ళు ఉన్నారు యాళ్ళల్లా బషీరాబాద్ లా, వాళ్ళు కూడా మనకు మోసం చేసిన వాళ్ళు. ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? గాళ్ళది వెళ్తున్నారు. ఏం అర్థం కాకొచ్చింది. ఇన్నేళ్ల నుంచి నమ్ముకొని పనిచేస్తే ఎటు కాకుండా అటు లేదు ఇటు లేదు, ఎటు కాకుండా కథమైపోయారు. అది మంచిగా అయింది. ఇది మనకు జరిగిన మొదటి మోసం. ఇక రెండో మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ మహేందర్ అంటే మోసగాడు, అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక మీ అందరికి ఇచ్చిండు, ఇంటింటికి తిరిగి ఇగో మా గ్యారంటీ కార్డు, దీని పేరేమో పెట్టింది అభయ
అభయాస్తం అంట, అభయాస్తం అని చెప్పి 6 గ్యారెంటీలు ఇచ్చిన. మంచిగా చూడండి, దీని మీద 2 గజ దొంగలై సంతకాలు ఉన్నాయి, మోసగాళ్ళై. ఒకటేమో రేవంత్ రెడ్డి, ఇంకోటేమో బట్టి విక్రమార్క అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి పేదవాళ్లకు ఆశ చూపించారు. ఇవి 6 గ్యారెంటీలు అన్నారు, కానీ దీంట్లో 13 హామీలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు ఏమని, తెలంగాణలో వాళ్ళు గెలవలేరు. ఎందుకు? రైతులందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చూసుకుంటుంది. రైతు పండిస్తుంది, రైతు బీమా ఇస్తుంది, రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతుల ఓట్లు పడవని చెప్పి ఆ గజమోసగాడు ఏం చేసిండు, రైతులకు 10,000 ఇస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 15,000 ఆశ చూపించిండు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అని ఆశ చూపించిండు. ఇక వరి పండించేటోళ్ళకైతే 500 రూపాయలు క్వింటల్ కి బోనస్ ఇస్తా అని చెప్పిండు. రైతులను ఈ విధంగా మోసం చేసిండు. ఇక మహిళల విషయకు, మన అమ్మలకు, అక్కలకు, మన పెద్ద మనుషులకు ఏం చేసిండు, పెద్ద మనుషులు పెన్షన్లు ఎవరెవరికైతే వస్తున్నాయో ఈ పక్క కేసీఆర్ ఓట్లే అని చెప్పి తెలుసుకొని ఇక వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. 2,000 ఇస్తున్న బీఆర్ఎస్ ని కాదని 4,000 ఇస్తా అని చెప్పి ఆశ చూపించిండు. ఆశ చూపించి ఈ రోజు పాపం ఆ పెద్ద మనుషులు, వృద్ధులు ఈ రోజు కాళ్లకు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగేటట్టు చేస్తున్న దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజు మొన్న ఎప్పుడు వచ్చింది వాళ్ళకి పెన్షన్? మొన్న 26వ తారీఖు రోజు వచ్చింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుండే పెన్షన్? 1వ తారీఖు నుంచి 5వ తారీఖులకు వస్తుండే. ఇక అమ్మ నీకు, అక్క నీకు ఎన్ని వేలు ఇస్తా అన్నాడు నెలకు? 2,500 ఇస్తా అన్నాడులే. మరి 2,500 ఇస్తా అని చెప్పి మన అక్కలకు చెప్పి అక్కలను కూడా మోసం చేసినోడు ఈ కాంగ్రెస్ వాడు. ఈ అక్కలేమో అరే మాకు 2,500 వస్తుంది కదా అని పాపం అమాయకులు గుద్ది వాళ్ళకు ఓట్లేసి కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. అయితే మరి ఇప్పటికీ 5 నెలలు అయింది. 5 నెలలు అయితే ఎంత బాకీ ఉన్నారు? 12,500 రూపాయలు ప్రతి ఒక్క ఆడబిడ్డకు, ప్రతి ఒక్క అక్కకు ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ వాడు బాకీ ఉన్నాడు. ఇక తులం బంగారం ఇస్తా అన్నాడు. మార్కెట్ లో బంగారం దొరుకుతలేదా? ఈ 5 నెలల నుంచి ఒక్కటంటే ఒక్క కళ్యాణ లక్ష్మి చక్కి అనికే చాతగాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు, సైకిల్ అని కూడా గతి లేదు. ఇక మన యువతకు ఏం చెప్పిండు? చదువుకున్న యువతకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఏ ఒక్కరికైనా? ఇయ్యలేదు. మరి ఈ రోజు అంతేకాదు మనకు గత 10 సంవత్సరాల నుంచి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయింది లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్. రైతులు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పగటిపూట పోయి పొలాలకు నీళ్ల కోసం మోటార్లు ఆన్ చేసుకుంటుండే. మరి ఇప్పుడు కరెంటు ఎన్నిసార్లు పోతుంది? గంటలా చెప్తలేరేందమ్మలు? ఉంటుందా కరెంటు? మొన్న ఏం జరిగింది? మొన్న మన దగ్గరనే ఒక రైతు తన పొలం ఎండిపోతుందని చెప్పి రాత్రి పూట మోటార్ల కాడ పడిగాపులు కాసుకుంటా పాము కాటికి గురై చనిపోయిండు. ఆ పాపం ఎవరిది? ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది కాదా అని చెప్పి నేను మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళ కుటుంబం, ఆ రైతు కుటుంబం ఈ రోజు రోడ్డు పాలైపోయింది. మనకు రైతు బీమా అని చెప్పి మన కేసీఆర్ ఎవరన్నా రైతు చనిపోతే వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబంకి వచ్చేటివా కాదా? మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఒక్కరికన్నా వచ్చిందా? రాలే. ఇక నిన్ననే నా దగ్గరికి తాండూరు మండలం నుంచి ఒక రైతన్న వచ్చిండు. బోరు ఏడుస్తున్నాడు. అరే ఏందే రైతన్న, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చిందని చెప్పి అడిగితే జేబుల నుంచి చిట్టి తీయబట్టే. ఏందా చిట్టి అని చెప్పి తీసి చూసిన. బ్యాంకోడు ఆ పొలాన్ని జప్తు నోటీస్ పంపించిండు.
మళ్ళీ అందరినీ ఉదయం నుండి 4వ మీటింగ్ ఇది. తప్పకుండా లాస్ట్లో తాండూరు రావాలనే కోరిక మీద ఇక్కడ రావడం జరిగింది. మీ మిత్రుడు, మా మిత్రుడు, మీ యువకిశోరం చెప్పిన తర్వాత ఇంకా ఏం మిగిలలే ఆనందం అన్నట్టుగా. జర ఆపునానా మిత్రులారా, 13వ తారీఖున ఉదయం ఈవీఎం మిషన్లో 1వ నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నేను కూడా 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన. మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగాను నేను. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాన్ని చేస్తాం. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలాతీతమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక. ఈ సభను చూసిన తర్వాత ఎలాంటి సందేహం లేదు, చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మనందరికీ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తూ తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.